పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు. గతంలో వేరు వేరు పార్టీలకు ఓట్లు వేయచ్చు కాక, కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కమలం పువ్వు గుర్తుకి ఓటేస్తాం, మోడీ గారికి అండగా ఉన్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకుముందు ఆదిలాబాద్ అడిగినా ఏం సంగతి అంటే, ఇంకేముంది సారు, రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే పార్టీ, అది నిలిచే పార్టీ కాదు, దాని సంగతి ఏందో పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ మా రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే, మళ్ళీ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలవాలంటే, రేపు ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్గా కావాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సరి అయిన వేదిక అని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకనే ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పినప్పుడు. అంటే నర్సంపేటలో కూడా మేము మాది అంతా ఫారెస్ట్ ఏరియా కదా అంటే వాళ్ళు అన్నారు, ఫారెస్ట్ లేదు, గిరెస్ట్ లేదు సార్, ఎక్కడ పోయినా కూడా ఒకటే అంటున్నారు. ఇక ఉండే పార్టీలు నిండి ఒకటి భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లు వేసామంటున్నారు, ఇక ఓట్లు వేసేది భారతీయ జనతా పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతుందని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తమా సస్తమా అనే పద్ధతిలో అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ఆ హామీల అమలేందో ఇప్పుడే మేము మాట్లాడకపోవచ్చు, కానీ నేను పాత 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసా కాబట్టి దాని లెక్కలేందో పత్రాలేందో మొత్తం తెలుసు నాకు. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రగల్భాలు పలికాడు. లెక్కన ఇది ధనిక రాష్ట్రం, దళిత బంధు ప్రకటించిన నాడు 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తీరుతా అని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాడు ఒకటే సంవత్సరం ఏకకాలంలో రైతులను మాఫీ చేస్తా అని చెప్పిండు. సంపద కొదవలేదని చెప్పిండు, రాజు తలుచుకునే దెబ్బలకు కొదవ అని చెప్పిండు. కానీ ఏ ఒక్క హామీ కూడా నడమని కాలే. అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, దేశంలో సత్తా ఉన్న ముఖ్యమంత్రి అంటోనికే సాధ్యం కాలే. మరి వీళ్ళు ఏకకాలంలో రైతులను మాఫీ చేస్తా అని చెప్పినారు. అంతేకాదు అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు నాకు తెలిసి అవి పేరుకు 6 హామీలు, కానీ వందల సంఖ్యలో హామీలు ఉన్నాయి. ఆ హామీల సంగతి ఏందో, దాని కథ ఏందో రాబోయే కాలంలో తప్పకుండా తెలిసింది. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నట, అరే ఉత్త చిప్పే ఉన్నట్టుంది కదా, ఏమి లేనట్టుంది కదా, ఇది అవుతుందా పోతుందా అనే భావన ఉందట. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది, అమలైనటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే మోడీ గారి నాయకత్వంలోని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పే భావన వస్తా ఉంది. తప్పకుండా రాబోయే చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే. రాబోయే రేపు హోదాలు, రేపు గెలుపు భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓట్లతో 8 సీట్లు గెలుచుకొని 19 సీట్లలో 2వ స్థానం సంపాదించుకొని రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం పునాది వేసుకున్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భావన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలలో గొప్పగా పనిచేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపులో గొప్పగా భాగం పంచుకోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు.